ఏపీని రప్పారప్ప రాజకీయం ఒప్పేస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు జీవించే హక్కు ఉందా, నీ తల నరుక్కోవచ్చు కదా అంటూ జగన్ను ఉద్దేశించి ప్రెస్ మీట్ లో ఆయన రెచ్చిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది రచ్చగా మారింది. చూసారా టీడీపీ ఎలాంటి భాష వాడుతుందో అని వైసీపీ సోషల్ మీడియాలో భగ్గుమంటుంది. అయితే బుచ్చయ్య ఏం మాట్లాడారో ఒకసారి మనం కూడా విందాం. సాగేది కాదు నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి, అయ్యింది ఏదో అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను, అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి, అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా, చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నరిసిస్తే మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. నువ్వు చేసిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. అర్జెంటుగా దీని మీద మరింత సమాచారం మా యూటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎంఎన్ఆర్ అందిస్తారు. ఎస్ ఎంఎన్ఆర్, గోరంట్ల వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి? ఖచ్చితంగా ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో రప్ప రాజకీయం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంలో ఓ యువకుడు పుష్ప2 చిత్రం సినిమాలో ఫేమస్ డైలాగ్ అయినటువంటి ఒక డైలాగ్ ని రప్ప అంటూ ప్రదర్శించాడు. ఇది పొద్దున్న అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని కూడా విడిచిపెట్టేది లేదు, రప్పాగా నడుపుకుంటూ పోతామంటూ ఉద్దేశించేలాగా ఆయన ఒక డైలాగ్ అయితే ఆయన పెట్టుకుంటూ ప్రదర్శన చేశారు. దాన్ని తప్పు పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డితో మీడియా సమావేశంలో భాగంగా అట్లా ఆయన కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా, ఆ మాత్రం సినిమా డైలాగ్ ని కూడా వాళ్ళు చెప్పుకునే ఇది లేదా, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టున్నారు, బహుశా వచ్చినా ఉండొచ్చు, దానికి ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విధి విధానాలు నచ్చితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింటాడేమో. ఏదేమైనా సరే సినిమా డైలాగులు పెట్టుకుంటే తప్పేముంది అది ఇదని అనే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ రోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రియాక్ట్ అయ్యారు. అయితే బుచ్చయ్య చౌదరి జనరల్ గానే ఆయన సహజ సిద్ధంగా కూడా ఇప్పుడు కూడా యూనివర్సిటీ కాబట్టి కాస్త పంచు డైలాగులు, రాజకీయ వెటకారాలు, వ్యంగ్యాలు ఇవన్నీ కూడా సాధారణంగా ఆయన యొక్క కౌంటర్స్ లో ఉంటాయి. అయితే ఈ రోజు కొంత ఘాటుగా స్పందించారు. నిన్న ఏమంటున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి, గంగమ్మ జాతరలో పొట్టేలు తెలంగాణ నడిచినట్టే నడుపుతామని అంటే దానిలో తప్పే ఉందని అంటున్నావా అని ప్రశ్నిస్తూ నీ తల నరకొచ్చుగా అంటూ కూడా ఒక డైలాగ్ ని ఆయన చెప్పడం. అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలన్నీ కూడా ఒక స్థాయి దాటిపోయి ఇక రక్తబండ రాజకీయాల స్థాయికి వెళ్ళిపోయాయి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువైపు మీడియా కావచ్చు, అదేవిధంగా పార్టీలు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా కావచ్చు, ఈ రెండు పార్టీలుగా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా, అదేవిధంగా ఏమంటారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా, అంటే రెండు రకాలుగా వర్గంగా విడిపోయి ఈరోజు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా న్యూట్రల్ పైపులు కావచ్చు, లేకపోతే ఆ రాష్ట్ర అభివృద్ధికి ఆకాంక్షించే వాళ్ళు, కోరుకునే వాళ్ళు కూడా ఈ ఇరు పార్టీలు చేసుకుంటున్నటువంటి వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల మాత్రం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తారు కౌశల్య. ఎస్ ఎంఎన్ఆర్, అయితే మనం చూసుకోవచ్చు ఇరు పార్టీలు కూడా పరస్పర వ్యాఖ్యలు చేసుకుంటూ దాడులు చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మాటలు తూటల్లా పేలుతూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్ గా? ఖచ్చితంగా కౌశల్య, ఇప్పుడు ఇక్కడ ఆయన మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అయిన దానికి జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్టైల్లో ఆయన స్పందించారు. ఎక్కడ పోతున్నాం ఏం పోతున్నాం అంటే ఆయన మాట్లాడారు. బట్ ఈ రోజు మళ్ళా బుచ్చయ్య చౌదరి గారు వచ్చి సేమ్ ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు తగ్గేదే అనేటట్టుగా ఎవరు ధోరణిలో వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో 151 స్థానాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి
తర్వాత మొన్న ఎన్నికల్లో 11 స్థానాలకి పరిమితం చేశారు. ఇప్పుడు 23 స్థానాలు గతంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమిగా వెళ్తే భారీ విక్టరీని అందించారు. అంటే ప్రజలు ఎప్పుడు కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు, మాకు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తున్నారు, ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. అంతిమ నిర్ణయాలు ప్రజలే, అది ఏ పార్టీ కూడా గుర్తిస్తే వాళ్ళకి మనుగడ ఉంటుంది. కానీ ఒక గీత దాటి ఈ విధంగా వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం, అదేవిధంగా నాయకులు చులకనవుతారు, ప్రజల ముందు వాళ్ళు చులకనయ్యే పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా డైవర్షన్ స్కీమ్ అని జరుగుతున్నదే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లావనెచ్చినటువంటి అంశం బయటికి రాకుండా ఉండడం కోసం తెలుగుదేశం కూటమి చెప్తా ఉంది. తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అది హైలైట్ అవ్వకుండా ఉండడం కోసం ఇది, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి వారు పైచేయి సాధించాలి, ఎవరికి వాళ్ళు కౌంటర్లు వేసుకోవాలనే రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో తారాస్థాయికి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి కౌశల్య. రైట్ ఎంఎన్ఆర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మనం చూస్తూనే ఉన్నాం, ఏపీలో రాజకీయం రోజు రోజుకి రచ్చకెక్కుతుంది. నిజంగానే పరంగా మనం చూస్తున్నాం. ఆ విధంగా అయితే ఏపీలో రాజకీయం అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు. సో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు జీవించే హక్కు ఉందా, నీ తల నరక్కోవచ్చు కదా అంటూ కూడా జగన్ను ఉద్దేశించి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మనం ఇంకొకసారి ఆయన ఏం మాట్లాడారనేది మనం వీడియోలో చూద్దాం. కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలి, అర్జెంటుగా అధికారంలోకి రావడం కోసం నీ రౌడీ మూకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు, నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను, అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి, అయ్యింది ఏదో అయ్యింది, సహనం ఉంది మాకు కూడా, చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నరిసిస్తే, మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తాం.